భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి. ఆర్థిక అసమానత తగ్గించాలి. ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.